హాయ్ అండి. షాడో ఎంబ్రాయిడరీ అండి. చాలా బాగుంటుంది. ఏంటంటే ఇది పల్చని క్లాతుల మీద కానీ అలాగే కొందరికి ఏంటంటే డిజైన్ హెవీగా కనిపించడం ఇష్టం ఉండదు, లైట్గా కనిపించడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి కుట్టడానికి కానీ ఈ షాడో ఎంబ్రాయిడరీ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. చాలా సింపుల్. మనం హెరింగ్ బోన్ స్టిచ్లు అవి కుట్టాం కదా, దానిలాగే ఉంటుంది, కాకపోతే అది రివర్స్లో వస్తుంది, అంతే తేడా అండి. అయితే ఇది హెరింగ్ బోన్ స్టిచ్ కాదు, కొంచెం ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అన్నమాట. ఆ షేడ్ మనకి పైకి కనిపిస్తుంది, కాకపోతే ఈ గీతలాగే మనకి కనిపిస్తుంది. ఏంటంటే ఇది మనము డిబ్బీ కుట్టు చూపించాం కదా, ఆ డిబ్బీ కుట్టులా కనిపిస్తుంది అన్నమాట బయటికి. కిందకి వెళ్ళిన దారం మాత్రం షాడోలా కనిపిస్తుంది. ఇప్పుడు అందులోని నెట్ క్లాతుల మీద వాటి మీద కూడా ఇలా ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నారు కదా, అలాంటి వాటి మీద కూడా ఇలాంటి ఎంబ్రాయిడరీ, ఈ షాడో ఎంబ్రాయిడరీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు పంచ్ వర్క్ అండి. ఈ పంచ్ వర్క్ అన్నది చాలా బాగుంటుంది. చూడండి, నేను గీతలు కూడా ఎలా గీస్తున్నానో గమనించండి. ఇప్పుడు ఒక్కొక్క గీతకి 2 దారాలు వచ్చేలా చూడండి. లాంగ్ స్టిచ్ అన్నమాట. నేను ఆల్రెడీ లాంగ్ స్టిచ్ చూపించాను కదా. లాంగ్ స్టిచ్ ఏంటి, దీని యూజ్ ఏంటి అనుకొని ఉండుంటారు. నిజానికి ఇదిగోండి, లాంగ్ స్టిచ్ యూజ్ ఏంటో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రతి స్టిచ్ వలన కూడా యూజ్ ఉంటుందండి. నేను నేర్పించిన ప్రతి స్టిచ్ వలన కూడా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక డిజైన్ వేస్తాం, ఆ డిజైన్కి మనము స్టిచ్చెస్ ఏ రకమైన స్టిచ్ వాడచ్చు అన్నది మనం ఈ స్టిచ్చెస్ అన్నీ మనము కుట్టుకొని జాగ్రత్తగా దగ్గరించుకున్నాం అనుకోండి, డిజైన్స్ వేసినప్పుడు ఓకే ఈ డిజైన్ దగ్గర ఈ స్టిచ్ బాగుంటుంది, ఆటోమేటిక్గా మనం అలాగా తెలుసుకోగలుగుతామండి. ఇన్ని స్టిచ్చెస్ నేర్చేసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది, ఓకే ఇది కుట్టినప్పుడు ఈ స్టిచ్ యూజ్ అవుతుంది అనేసి. చూసారా, లాంగ్ స్టిచ్ అన్నది నేను చూపించినప్పుడు టాప్ మన కింద నుంచి పైకి తీసి మళ్ళీ దూరంగా ఓ దగ్గర దించేసాను, అంతే అయిపోయింది. కానీ చూసారా, అదే లాంగ్ స్టిచ్ పంచ్ వర్క్కి ఎంత బాగా యూజ్ అవుతుందో. పంచ్ వర్క్కే కదండి, చాలా వర్క్లకి కూడా ఈ లాంగ్ స్టిచ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఒక లైన్కి 2 దారాలు కుట్టేసుకున్నాము. జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి తప్పకుండా. అలాగే ఏమనిపిస్తుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఈ క్లాసెస్ అండి చక్కగా ఈ సమ్మర్లోని చాలా యూజ్ అవుతాయి, అందుకని చెప్పేసి నేను ఈ సమ్మర్కి ఈ క్లాసెస్ చెప్తున్నాను అన్నమాట. వేరే రంగు దారం తీసుకున్నానండి. తీసుకొని మధ్యలో ఉన్నాయి కదా, ఈ స్క్వేర్లా వచ్చాయి కదా, ఆ స్క్వేర్లన్నిటికీ నేను వీడియోలో చూపించిన విధంగా 2 సార్లు క్లోజ్ చేస్తున్నట్టుగా ఆ దారాలని కుట్టాలి. వీడియోలో జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పినది మీకు అర్థం కాకపోయినా వీడియోలో మీరు గమనించారంటే మీకు అర్థమైపోతుంది ఎలా కుడుతున్నాను అని. అలా కుట్టుకోవాలండి. ఈ స్టిచ్చెస్ భలే ఉంటాయండి. ఏదైనా వర్క్ చేసుకొని, అంటే శారీస్ మీద డిజైన్స్ మనం కుట్టినప్పుడు ఈ స్టిచ్చెస్ ఎలా ఉంటాయంటే అక్కడక్కడ మనము డిజైన్స్ మధ్యలో వేసామనుకోండి, చాలా క్లాస్ లుక్ వస్తుంది అనమాట. మంచి క్లాస్ లుక్ వస్తుందండి పంచ్ వర్క్ మాత్రం. ఆ పేరే డిఫరెంట్గా ఉంది. అలాంటిది కుట్టితే మరీ అసలు ఎంత బాగుంటాయో ఈ వర్క్లు. నిన్నటి వరకు నేను అన్ని చిన్న సింపుల్ వర్క్లే, అంటే రన్నింగ్ స్టిచ్చెస్, కాజా కుట్లలోని రకాలు, అలాగే గొలుసు కుట్లలో రకాలు అలాగే చూపించాను.
ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళా, అంటే మీకు కొంచెం ఈ పాటికి మీకు అవగాహన వచ్చి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నానండి. ఇప్పటి నుంచి స్టిచ్చెస్ కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ చాలా బాగుంటుందండి. నేను సులువుగా నేర్పించేస్తాను కదా, మీకు ఆ స్టిచ్ చూసినప్పుడు ఏంటి ఇలా ఉంది అనుకుంటారు, కానీ నేను చెప్పినట్టుగా కుట్టుకోండి, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది కాశ్మీరీ స్టిచ్ అండి. ఇవి కూడా చాలా సులువుగా ఉంటాయి. కాశ్మీరీ స్టిచ్ల్లోనే 3 రకాలుగా కుట్టుకోవచ్చు మనం కాశ్మీరీ స్టిచ్ని. అయితే ముందు మనము గీత గీసుకున్నాం కదా, ఆ గీత మీద నేను ఈ కాడ కుట్టేస్తున్నానండి. మొత్తం గీతంతా కాడ ఒక దారంతో కుట్టేసేయాలండి. తర్వాత వేరే దారం తీసుకోవాలన్నమాట. కాశ్మీరీ స్టిచ్ కూడా చాలా బాగుంటుందండి. డ్రెస్సెస్ మీదే అసలు మా చిన్నప్పుడు డ్రెస్సెస్ మీద కుట్టుకుండే వాళ్ళము, భలే ఉండేవన్నమాట. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి ఈ కాశ్మీరీ స్టిచ్ తోటి డిజైన్స్. నేను ముందు డిజైన్స్ కుట్టడం కూడా వీటితోటి నేను చెప్తానులేండి. చూసారు కదా, వేరే దారం తీసుకొని ఈ ఒక్కొక్క కాడలో నుంచి తీసి ముందుకు పెట్టి మళ్ళీ ఆ వీడియోలో చూపించిన విధంగా దారము అవతల నుంచి ఇవతలకి, ఇవతల నుంచి అవతలకి తీసుకువెళ్ళాలన్నమాట. భలే కళగా ఉంటుందండి ఈ డిజైన్ కూడాను. అన్నిటికీ స్టిచ్చెస్ పేర్లు నేర్పిస్తూ నేను బాగుంది కదా. భలే సింపుల్గా అనిపిస్తుంది, చాలా కళగా ఉంటుంది. ఇంకా ఒక మోడల్ చెప్పేశాను కదా, ఇంకొక స్టిచ్ కాశ్మీరీ వర్క్లోనే మరొక స్టిచ్ అండి ఇది. జాగ్రత్తగా గమనించండి. ఇంచుమించు కాజా కుట్లాగే ఉంటుంది, అయితే మనము వేసేది కొంచెం క్రాస్గా వేస్తామన్నమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేకపోతే మీకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా నేర్చుకుంటారా అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో. ఇంకా కాశ్మీరీ వర్క్లో థర్డ్ మోడల్ అండి. మీరు గమనించారా, ఈ కాశ్మీరీ వర్క్లు కూడా ఇంచుమించు ఫిష్ బోన్ స్టిచ్ లాగే ఉంటాయి, అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పై రెండు మాత్రము, మొదటిది రెండోది మాత్రము పూర్తిగా అసలు ఫిష్ బోన్ స్టిచ్కి దీనికి సంబంధం లేదు, కానీ ఇది మాత్రం కొంచెం ఫిష్ బోన్ స్టిచ్ లాగే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఫిష్ బోన్ స్టిచ్కి మధ్యలో దారము ఫుల్గా క్లోజ్ చేస్తాము, ఇక్కడ అలా కాదు, ఉట్టి దారం వరకే, మనం సైడ్ నుంచి తీసుకొచ్చిన దారాన్ని క్లోజ్ చేయడం వరకే మధ్యలో దారం యూస్ చేస్తామన్నమాట. చూడండి, వీడియోలో గమనించండి జాగ్రత్తగాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.